లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇట్టి సదవకాశాన్ని కలిగించినటువంటి నల్గొండ PYPA ప్రెసిడెంట్ గారైనటువంటి రంజితయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి అదే రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి సెక్రటరీ గారైనటువంటి జాన్ పాల్ అన్న గారికి, మరి రూబెన్ అన్న గారికి, ఎబినేజర్ అన్న గారికి, మరి అదే రీతిగా రవికుమార్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. గతించినటువంటి సంవత్సర మాసంలో ఇదే సంఘంలో అద్భుత రీతిగా మరి యవనస్తుల PYPA నల్గొండ ఏరియా మీటింగ్ అద్భుతంగా దేవుడు జరిగించడానికి కృప చూపాడు. మరి ఇట్టి అద్భుతకరమైనటువంటి మీటింగ్ను అరేంజ్ చేసినటువంటి స్థానిక సంఘాన్ని ప్రభువు దీవించునుగాక, దైవజనులను ప్రభువు దీవించునుగాక. ఈ సంఘ సరిహద్దులు ఇంకనూ విశాలపరచబడునుగాక. మా నల్గొండ ఏరియా ప్రాంతానికి ఈ యొక్క సాగర్ సంఘం ఆశీర్వాదకరంగా భవిష్యత్తులో ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగలిగిన వారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అందుకు యెహోవా ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ప్రైజ్ ద లార్డ్. నా వైపు చూస్తూ క్లుప్తంగా 2 మాటలు చెప్తాను, దయచేసి అందరూ కూడా ఆలకించండి. దేవుడైనటువంటి యెహోవా ఒక్క మానవుని గూర్చి దావీదు అంటాడు, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని దేవాతి దేవుడు ఒక మానవుని గూర్చి అద్భుతకరమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ 1వ అధ్యాయం 8వ వచనంలో, అదే రీతిగా 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా చదవమాకండి, భూమి మీద అతని వంటి వాడు ఎవరును కూడా లేడని ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే పిల్లల్ని ఒకే దినాన కోల్పోయాడు, ఆస్తిని మరి దాసదాసులను అందరినీ కూడా కోల్పోయాడు. ఆ తరువాత కట్టుకున్నటువంటి భార్య వచ్చి కూడా అవమాన రీతిగా మాట్లాడింది, కృంగదీసినటువంటి మాటలు మాట్లాడింది. వచ్చినటువంటి స్నేహితులు కూడా నానా రకాలుగా మాట్లాడారు. ఎక్కడ కూడా యోబు తన భక్తిని పోగొట్టుకోవాలా, ఎక్కడ కూడా యోబు తన విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా, ఎక్కడ కూడా యోబు నోటి మాటతో పాపాన్ని కూడా చేయాల. అందును బట్టి ప్రభువు యోబుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, భూమి మీద అతని వంటి వాడు ఎవరు కూడా లేరు. ఒక యోబుని గురించే ఇలాంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా దేవుని సంఘమా అయిపోయి మరి తెలంగాణ మరి నల్గొండ సంఘాలు ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డ యోబు వలె యథార్థవంతులుగా ప్రభు రాకడ వరకు ఉందురుగాక, న్యాయవంతులుగా ఉందురుగాక, దేవుని యందు భయము భక్తి కలిగి ఉందురుగాక, చెడుతనమును విసర్జించే వారిగా, ప్రభు కొరకు జ్యోతులుగా, ప్రభు కొరకు మండేటువంటి అగ్నిగోళముగా నల్గొండ IPC యవనస్తులు ఉందురుగాక. ప్రభువి కొద్ది మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులు రంజితయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను.